జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ప్రాగటూరు గ్రామంలో జరిగిన మేడే 140వ ఉత్సవాల్లో కర్నూలు జిల్లా అఖిల భారత లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శంకరాజు లక్ష్మణ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కష్టజీవులకు అండగా నిలిచిన ఏకైక జెండా అని ఎర్ర జెండా అన్నారు. దోపిడీ యొక్క గుట్టును విప్పి చెప్పడమే కాక దోపిడీని అరికట్టడానికి ఎవరూ దిగిరారని కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని నేర్పింది ఎర్ర జెండా అన్నారు. ఆ పోరాటం ద్వారానే 1886లో 8 గంటల పరిదినాన్ని సాధించుకుందన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రాగటూరు గ్రామ ప్రజలకు, అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి గారు, అదేవిధంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి కె మధు గారు, పార్టీ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికి పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రాగటూరు గ్రామంలో కాదు, ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో చూసినా ఈ రోజు ఎర్ర జెండా రెపరెపలాడుతుంది. కొన్ని జెండాల పరిమితం అవుతుంటాయి, ఒక రాష్ట్రానికి పరిమితం అవుతాయి, ఓ దేశానికి పరిమితం అవుతాయి. కానీ ఎర్ర జెండా అనేది ప్రపంచంలో నలుమూలలా ఏ దేశానికి పోయినా ఈ రోజు ఎర్ర జెండా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కమ్యూనిస్ట్ అనేది ఏదో గ్రామ పార్టీ లేదా ఒక రాష్ట్ర పార్టీ, దేశ పార్టీ కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి పరిణామాలు ఉన్నాయి. ఎక్కడైతే ఆధిపత్యం చెలాయిస్తారో, ఎక్కడైతే ఆధిపత్యం మీద పోరాటం సాగుతుందో అదంతా కూడా ఈ ఎర్ర జెండా ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ దొరుకుతుంది. ఎర్ర జెండా ఎక్కడ ఎదుగుతే అణచివేతదారుల గుండెల్లో రైళ్లు పడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉంటుంది. దోపిడీదారులకు, ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, దోపిడీ గురవుతున్నారో వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఎర్ర జెండా ఎక్కడ ఉంటే అక్కడ స్వేచ్ఛ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఎర్ర జెండాని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. పార్టీలకు అతీతంగా ఒక పార్టీ, ఒక కులము, ఒక మతం కాదు. ఈ ఎర్ర జెండాను ఈరోజు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి కూడా ఈరోజు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందర్ రామరెడ్డి, ఆయన సొంత పేరు సుందర్రామరెడ్డి, పూర్తి పేరు అయితే దాన్ని రెడ్డిగా తొలగించేసి సుందరయ్యగా పిలిపిస్తున్నాడు. ఈ ఎర్ర జెండా కోసం ఒక కులం, మతం అనేది కాదు. అదేవిధంగా సుందర్రామరెడ్డే కాదు, అదేవిధంగా మన రావి నారాయణ రెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా మన చరిత్ర చూస్తే కమ్యూనిస్ట్ చరిత్రలో అంతా ఇప్పుడు ఈఎంఎస్ నమ్మద్రిపాద్ లాంటి వ్యక్తి కేరళలో ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ తరఫున అయ్యాడు. ఆయన బ్రాహ్మణ్. పశ్చిమ బెంగాల్లో భారతదేశ చరిత్రలోనే అత్యధిక, ఇప్పుడు కూడా ఎక్కువ చరిత్రగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జ్యోతి బసన్ అయితే ఆయన కూడా బ్రాహ్మణ్. మరి ఈ జెండా అనేది ఒక కులానికి, మతానికి కాదు. తెలంగాణ వీర పోరాటంలో సాధించినటువంటి అనేక ఉంది. ఆ రోజు రజాకారులకు మీద తిరుగుబాటు చేసినటువంటి షేక్ బందవి ఒక ముస్లిం. అదేవిధంగా మన దొడ్డి కొమరయ్య ఒక యాదవ కులానికి చెందినవాడు. చాకలి ఐలమ్మ ఒక రజక కులానికి చెందిన వ్యక్తి. అంటే ఇది మన కార్మికులు, కర్షకులు కులాన్ని, మతాన్ని పక్కకు పెట్టి మనమంతా ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే తరుణంలో ఈ ఎర్ర జెండా పండగ లాంటి పండగ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మీ అందరికి తెలియజేస్తున్నా. వ్యక్తులందరూ కూడా మాట్లాడే వాళ్ళు కాబట్టి నేను పూర్తి స్థాయిలో